నీట్లో మంచి ర్యాంక్ రాని విద్యార్థులకు బెస్ట్ ఆప్షన్ సిఎస్ఈఎంఏ కోర్సులు అడ్మిషన్స్ జరుగుతున్నవి. మీ మనసులో ఎలాంటి ఆలోచన లేకపోతే రీసెంట్గా పవన్ కళ్యాణ్ గారిని కలిశారు, చంద్రబాబు నాయుడు గారిని కలిశారు. ఆ కలిసి అయిపోయిన తర్వాత మీ ఇంట్లో రహస్యంగా బీసీ మీటింగ్ పెట్టారు. దానికి హైకమాండ్ కూడా సీరియస్ అయిందనే మాట నిజం కదా? చూడండి, నేను అందరిని ఎందుకు పిలిచిన అంటే అందరు సపోర్ట్ చేస్తేనే అవుతుంది కదా. నేను అనేది ఏంది, ఈ బిల్లు ఒక్కరితోటి కాదు, కేవలం కాంగ్రెస్ ఎంపీలు కాదు, అందరు చేయాలి. బిల్లు పాస్ అయితేనే కదా మాకు న్యాయం జరుగుతుందని అందరిని పిలిచిన. ఇవాళ అందరూ ఒప్పుకుంటున్నారు కదా. ఈవెన్ నరేంద్ర మోడీ కూడా బీసీ పెడతా అంటుండు కదా, కులగణ జనగణలో కులగణ కూడా కలుపుతా అంటుండు కదా. అంటే న్యాయం జరగాలి. న్యాయం జరగాలి అంటే నేను కేవలం ఒక్కటే మనమే వేస్తాం ఓట్లు అంటే కదా కాన్సెప్ట్. అందరినీ ఎందుకు పిలిచినా మీరు కూడా చేయండి. బీఆర్ఎస్ వాళ్ళు వచ్చారు, బీజేపీ వచ్చి అందరు వచ్చారు. ఎందుకు? అదే మా రేవంత్ రెడ్డి గారు కూడా ఏమంటున్నారు, కిషన్ రెడ్డి గారు మీరు ఢిల్లీలో మాకు సపోర్ట్ చేయాలి, నరేంద్ర మోడీ దగ్గర తీసుకుపోవాలి, మేము ఇక్కడ బిల్ పాస్ చేసినాం, అది కూడా పార్లమెంట్లో పాస్ కావాలంటే అందరి మద్దతు కావాలి అనేది నా ఉద్దేశం. ఒక్కరు తీసుకుంటే కాదు, కేవలం కాంగ్రెస్ వాళ్ళే మద్దతు ఇస్తే మెజార్టీ రావాలి కదా, అన్ని పార్టీలు మద్దతు ఇవ్వాలి కదా. అందుగురించి ఆ ATIIMలో సోనియా గాంధీ చేసింది ఆ కార్యక్రమం యాజ్ ఏ UPA చైర్పర్సన్గా. అదే రాహుల్ గాంధీ గారు కూడా. నేను అన్నాను, సార్ ఈ సోషల్ జస్టిస్ అనే మినిస్ట్రీలో SC ఉంటుంది, ST ఉంటుంది, OBC ఉంటుంది. కానీ SCలకు ఒక అడ్వాంటేజ్ ఉంది. ఏది అంటే అరానితనము. వాళ్ళ రిజర్వేషన్ ఏదైనా పోస్ట్ ఉంటే మళ్ళా సూటబుల్ క్యాండిడేట్ వచ్చే వరకు అది ఖాళీ ఉంటుంది. మా బీసీలలో ఉండదు. ఒకసారి పోతే పోయినట్టే మళ్ళీ అది అప్పర్ క్లాస్ పోతుంది. అంటే అప్పుడు రాహుల్ గాంధీ చేసిండు, మీరా కుమారికి చెప్పి సెపరేట్ SC పార్లమెంట్ కమిటీ, అదేవిధంగా ST పార్లమెంట్ కమిటీ, OBC పార్లమెంట్ కమిటీ 3 చేశారు. కాబట్టి ఇప్పుడు మా లెక్క తెలుస్తుంది. మేము వీఆర్ నాట్ క్రాసింగ్ 27% అంటున్నారు మా రిజర్వే. మేము వీఆర్ నాట్ క్రాసింగ్ డబుల్ డిజిట్ 9% అని వచ్చి ఆగినాం. ఇవాళ ఈ పార్లమెంట్లో ఈ బిల్లు పాస్ అయితే అందరికీ లాభం అవుతుంది. రీసెంట్గా పవన్ కళ్యాణ్ గారిని కలవటం రహస్య భేటీ అంటే రాజకీయ భేటీ అంటారా, లేకపోతే డిప్యూటీ సీఎం అయ్యారు కాబట్టి ఒక బుకే ఇచ్చి విష్ చేసి వద్దామని వెళ్ళొచ్చారా? అది ఆ ఇష్యూ వేరు. నన్ను కేసీఆర్ మూర్తి గారు అప్పుడు ఏది ఎక్స్ చీఫ్ సెక్రటరీగా ఉండే ఆయన, దామోదరం సంజీవయ్య 1972లో చనిపోయినప్పుడు నేను ఐ వాజ్ ఇన్ యూత్ కాంగ్రెస్. ఆయన సొంత ఇల్లు లేదండి. చనిపోతే డెడ్ బాడీ ఎడబెట్టాలని అత్తగారి ఇంటి దగ్గర పెట్టినాం. రాత్రంతా పెడితే అన్నాడు వెంగళరావు గారు ముఖ్యమంత్రి తీసుకుపోయి అక్కడ ఇవాళ నెక్లెస్ రోడ్డులో ఆయన సంజీవయ్య పార్క్ పెట్టిండా లేదా అంటే ఆయన మీద కూడా కంప్లైంట్లు పోయినాయి. ఆయన చదువుకున్న వ్యక్తి, నాలెడ్జ్ ఉన్న వ్యక్తి, అంచెలంచెలుగా గుడిసెలకు వెళ్ళి వచ్చి మద్రాసులో బ్యారిస్టర్ అయి లాయర్ అయి చదివిండా లేదా. ఆయనకు 2 సార్లు AICC అధ్యక్షుడు అయిండు అన్నాడు, ఫస్ట్ టైం SCగా. అదేవిధంగా రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిండు. ముఖ్యమంత్రి అయినప్పుడు కొందరు కంప్లైంట్ చేశారు, ఈయన బాగా మింటింగ్ మనీ చేస్తుండని హైకమాండ్లో చెప్తే హైకమాండ్ ఏం చేసింది, తెలియకుండా 2 సీక్రెట్ పంపించింది. ఎప్పుడైతే కర్నూలు దగ్గర పోయి పెద్దపాడు అనే గ్రామంలో చూస్తే చిన్న గుడిసె, దానికి రాహుల్ గాంధీ గారు కూడా పోయిండ్రు, నేను ఎన్నోసార్లు పోయినా. కనుక వాళ్ళు ఏమన్నాడు, పవన్ కళ్యాణ్ అన్నాడు, నేను దామోదరం సంజీవ స్మృతి భవన్ కట్టిస్తే నేను 1 crore ఇస్తా అన్నాడు. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి 2 కోట్లు అన్నాడు. ఇంతవరకు జగన్మోహన్ రెడ్డి అయితే దిగేపోయిండు. కనుక పవన్ కళ్యాణ్ దగ్గరికి పోయినా, అయ్యా నువ్వు అన్నో ప్రామిస్ చేసినావు చేయాలన్న. అదేవిధంగా నాకు ఒక కొత్త ఆలోచన ఏంటంటే, రాజశేఖర్ రెడ్డిది ఉన్నది, చాలామంది పేర్లు పెట్టిండ్రు కదా, జిల్లాలో పేర్లు మార్చిండ్రా లేదా, అన్నమయ్య జిల్లా చాలా పేరు పెట్టిండ్రు. కర్నూలు పేరు సుజీవన్ కట్టాలి, కర్నూలు పేరు కూడా దామోదరం సంజీవయ్య జిల్లా చేస్తే బాగుంటుంది అనేది అక్కడ జనం చెప్పడం వల్ల అది కూడా పోయి మాట్లాడినా. అంటే నేను ఐఎమ్ ది ట్రస్ట్ చైర్మన్. కేసీఆర్ మూర్తి గారు చనిపోకముందు 5-6 ఏళ్ళ ముందు నన్ను ట్రస్ట్ చైర్మన్గా చేశాడు. కనుక దాని గురించి పోయి చంద్రబాబును కలిశాను, శృతి భవన్ గురించి మాట్లాడాను. అదేవిధంగా జిల్లా పేరు పెట్టాలి, అందరూ ఉన్నాయి, చాలామంది పేర్లు మార్చి పెట్టిండ్రా లేదా.
కానీ సంజీవయ్య పేదవాడు, పేద కుటుంబంలో నుంచి సొంత ఇల్లు లేనటువంటి వాడు ఉన్నాడా చెప్పండి? బాధ ఒక కార్పొరేటర్ కావడంతో 3 అంతస్తుల బిల్డింగ్ కట్టుకుంటుండా లేదా? అలాంటి ఆలోచన వచ్చే తరం వారికి తెలవాలి, ఆయన గుర్తింపు ఉండాలని నేను ప్రతి ఆయన బర్త్డే కానీ డెత్ యానివర్సరీ నేను చేస్తూ ఉంటాను. మొన్న జరిగింది అన్ని దగ్గర కూడా నేను పోతుంటా, ఆయన పేరు కూడా పెట్టాలనేది నా కాన్సెప్ట్. పవన్ కళ్యాణ్ గారిలో మీకు వ్యక్తిగతంగా నచ్చే అంశాలు ఏంటి? వ్యక్తిగతంగా నేను స్టార్టింగ్లో కొద్దిగా ఏదో ఇష్యూలో క్రిటిసైజ్ చేసి, కానీ ఆయన ఏమన్నాడు తెలుసా, హనుమంత్ అన్న గిన్నె టికెట్ ఇస్తే నేను ఇంటింటికి తిరుగుతా, ఆయన మంచి కార్యకర్త, ఆయనను గెలిపించడానికి నేను శాయశక్తిలో కృషి చేస్తా అన్నాడు. అది ఆయన ఇంప్రెషన్. ఆయన కూడా ఇవాళ ఉప ముఖ్యమంత్రి అయ్యిండు. నాకు కూడా ఆలోచన ఏంటంటే అలాంటి వ్యక్తి ప్రజలలో ఉండాలి, ప్రజల గురించి ఆలోచన చేసే వ్యక్తిగా. అదేవిధంగా చంద్రబాబు కూడా ఏది బీసీల గురించి అన్నాడు, ఎన్టీ రామారావు గారు బీసీలను పైకి తేవాలన్న అదే ఆలోచన. కనుక కాన్సెప్ట్ ఏంటంటే సోషల్ జస్టిస్. ఆ సోషల్ జస్టిస్ గురించి పోయినా, అదేవిధంగా దామోదరం సంజయ్ గురించి పోయినా తప్పితే వేరే పాలిటిక్స్ ఎక్కడ లేవు. ఎందుకంటే ఆయన ముఖ్యమంత్రి, ఈయన ఉప ముఖ్యమంత్రి చేస్తే మీకే పేరు వస్తుంది కదా. అరే దామోదరం సంజీవయ్య అన్ని పదవులు, కేంద్రంలో మంత్రి ఉండే, ఏది ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ మినిస్టర్, ఎంప్లాయ్మెంట్ మినిస్టర్, ఆయన కూడా ఏం సంపాదించలే. అంటే ఆయన పేదల గురించి ఆలోచన చేసే వ్యక్తి. కనుక సమాజంలో సేవ చేయడానికే మేము వచ్చినాం. రాజకీయాలలో డబ్బు సంపాదించొద్దు అనే కాన్సెప్ట్ కలిగిన వ్యక్తి కాబట్టి నేను ఆదరిస్తాను. అది పై ఓకే. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.